క్రీస్తులాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ఇక్కడ మానవుడి యొక్క పతన స్థితి ఎదుట దేవుని యొక్క గొప్పతనం రుజువు చూపిస్తుంది. ఎలాగంటే మానవుడు తన యొక్క అపరాధ స్థితిలో పడిపోయినప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మానవుడి యొక్క దిక్కుమాలిన స్థితి, చచ్చి పడిపోయే స్థితిలో ఉండి ఉన్నప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనం ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనం ఆయనను విడిచి వెళ్ళిపోయిన నువ్వు ఎవరో అని ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోయిన ఎన్నో సందర్భాలను బట్టి కూడా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ 2 మాటలు ఎంతో ప్రేమతో మనల్ని స్వాగతిస్తున్నాయి. అయినను దేవుడు మన స్థితి ఎలాంటిదైనప్పటికీ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఇటువంటి కరుణ పొందిన నీవు, ఇటువంటి కరుణ పొందిన నేను, ఆయన కృపచేత కప్పబడిన మనము ఏమాత్రం కూడా ఏ స్థితిలో ఉన్నాము అంటే మన వంటి వారు ఎవరన్నా కనబడినప్పుడు ఆ ప్రేమ చూపించలేని స్థితిలో ఉన్నాం. అటువంటి ప్రేమ ఏం చూసి నిన్ను దేవుడు ప్రేమించాడొచ్చు, ఏం చూసి నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడొచ్చు, ఏం చూసి నిన్ను క్షమించాడొచ్చు, ఏం చూసి నీ యొక్క పాపం నుంచి పొందవలసిన శిక్ష యావత్తు తనపైన వేసుకున్నాడు కావచ్చు. అంతే కదా, ఆయన యొక్క మహాకృప చేతనే కదా ఇది కేవలం దేవుని వరమే అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వరము, అటువంటి ప్రేమ నీవు కూడా ఇతరుల పట్ల చూపించరాదా? నీవు కూడా ఇతరుల మీద ఆ సెకండ్ ఛాన్స్ ఇప్పించరాదా? నీవు కూడా నీ ఒక నోటి నుంచి వచ్చే ఒక ఆదరణ మాట వారికి చూపించరాదా? నీ చేయూత అందిస్తే చాలు, వాళ్ళు నీ వంటి వారుగా ప్రభు యొక్క ప్రేమ చేత కప్పబడతారు. రండి, మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నవారమైతే తిరిగి మన చేయూత నాశనం అవుతున్న వారికి ముందు అందిద్దాం. వారిని కూడా ప్రభు తట్టు ఆహ్వానిద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క మహాకృపను, మహా అద్భుతమైన ప్రేమను రుచి చూసిన మేము ఇతరులకు చూపించలేని స్థితిలో ఉంటున్నాం. దయతో కరుణించి మేము కూడా నీ వంటి ప్రేమ, నీ వంటి ఆదరణ మేము ఇతరులకు చూపించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.